సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఈ రోజు మనం నీలిమ గారితో ఉన్నాం. ఈవిడ ఒక సీరియల్ ఆర్టిస్ట్ అనాలా, ఇన్ఫ్లుయెన్సర్ అనాలా, డిజిటల్ క్రియేటర్ అనాలా, అసలు ఒక యూట్యూబర్ ఆల్సో, అసలు ఏమనాలో కూడా నాకు కూడా తెలియదు. మరిన్ని విషయాలు ఆవిడ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. అన్ని అనండి తప్పే లేదు. ఎందుకంటే అన్ని చేస్తాను కాబట్టి అన్ని రంగాలకి చెందిందని అనమాట. అందుకే బయోలో కూడా A to Z డీటెయిల్స్ మొత్తం పెట్టేశారు. చెప్పాలి కదా, మన గురించి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పాలి, లేదంటే నేనేంటో మీకు చెప్తేనే కదా తెలుస్తుంది. అందుకనే కానీ కలదొబ్బే కానీ ఫోన్ చూడాలి మ్యామ్ కొన్నిసార్లు సమయాల్లో. చూడకపోతే కష్టం కదా, కష్టం అలవాటు అయిపోయింది ఈ జనరేషన్ అందరికి. అంటే మీకు కొన్ని చూస్తున్నాం అంటే యూట్యూబ్ పోస్టులుగా కొన్ని తిరుపతిలో వెళ్తున్నారు, జగదాత్రి సీరియల్ తోనే షాపింగ్ ఇలా కూడా చేస్తారా అని పెడుతున్నారు. అవును, అంటే ఇలా కూడా చేస్తారంటే టీమ్ తోనే కదా నార్మల్ చేసేది. అంటే టీమ్ తోనే చేసాం, కానీ మీరు పూర్తి వీడియో చూసుంటే మీకు ఆ టైటిల్ కి అర్థం తెలిసేది. ఇలా కూడా చేస్తారు అనే దానికి అర్థం ఏంటంటే, జనరల్ గా షాపింగ్ వెళ్తాము, ఏదో నచ్చినవి తీసుకుంటాం, వచ్చేస్తాం. మేము అట్లా చేయలే. మేము జగదాత్రి కోసం చేసాం షాపింగ్. ఆమెకు ఒకటి నచ్చుతుంది, మాకు ఒకటి నచ్చుతుంది, అక్కడ ఇంకోటి ఉంటది, దాని ప్రైస్ ఇంకొకటి, ఆవిడ బడ్జెట్ ఇంకోటి, మా బడ్జెట్ ఇంకోటి. లాట్ ఆఫ్ టెన్షన్ అండి. ఒక లేడీస్ గా వాళ్ళకి తెలుసు షాపింగ్ ఎంత కష్టం అనేది. అంత పెద్ద పెద్ద టాస్క్లు చేస్తుంటాం మేము. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ తో షాపింగ్ వెళ్ళకూడదు. వద్దులేండి, మాకు కూడా మేము ఇద్దాం. బెటర్ ఆప్షన్ అదే బెటర్. ఓకే, మీ అంటే కొన్ని పోస్టులు చూస్తుంటే మ్యామ్ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ ఎక్కడైనా నీలిమ యాక్టర్ స్కూల్ బాయ్ అని పెట్టుకుంటారు టైటిల్. మీ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఏ పోస్టులు వస్తూ ఉండి. అసలు ఈ స్టార్టింగ్ కెరియర్ ఎట్లా మ్యామ్ అంటే సీరియల్కి మీరు? నేను స్టార్టింగ్ యూట్యూబ్ అండి. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అక్కడ కొంచెం నా ఛానల్ మంచిగా హిట్ అవ్వడంతో, అంటే నేను ఇండస్ట్రీకి రావాలని అప్పుడు కూడా అనుకోలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నా క్లోజ్ ఫ్రెండ్ హిమజ, తను మన మూవీస్ లో చేస్తుంటారు, మీకు కూడా తెలుసుంటది. షీఈ్ మై వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తన ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ సీరియల్ ఏం చేశారు? ఫస్ట్ మూవీ ఆర్ షార్ట్ ఫిల్మ్ ఆర్ సీరియల్? సీరియల్ అనండి. స్టార్టింగ్ ఏ సీరియల్? శతమానం భవతి, ఈటీవీలో ఇప్పటికీ రన్ అవుతుంది. ఇదే ఫస్టా? ఇంకా అప్కమింగ్ ఏమేమి ఉంది జీ దాంట్లో? లేదు, ప్రస్తుతానికి ఇవి చేస్తున్నాను. దీంతో పాటు అటు డేట్స్ కూడా లేవు మా వాళ్ళు, అసలు నాకు ఎక్కడ వదలట్లేదు అనమాట. 2 సీరియల్స్ కే నేను మంత్ అంతా ప్యాక్ అయ్యి ఉన్నాను. సో మధ్యలో ఈవెంట్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను. అంటే మిమ్మల్ని వదిలేస్తే ఎక్కడ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ అని చేస్తుంటాను, వదలట్లేదేమో. అంటే మరి ఇన్ఫ్లుయెన్సర్ గా అవన్నీ చేయాలి కదా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మరి తప్పదు, బాగోదు. మరి బోర్ కొట్టించకుండా కాకుండా మంచిగా చేస్తున్నాం కాబట్టి వీక్లీ అట్లా. ఓకే, అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ చేయడానికి నార్మల్ గా గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మేము. కొన్ని అంటే బ్యాడ్ కామెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు? నాకు కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. స్టార్టింగ్ లో నేను చాలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. మానేద్దాము, ఇది ఇంకా కంప్లీట్ క్లోజ్ చేద్దాం, అలాంటి డేస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ దాటుకుంటూ, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కదా లైఫ్ లో, అదంతా ఎక్స్పీరియన్స్ చేసి నేను కంపేర్ చేసుకున్నా. ఎన్ని గుడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కంపేర్ చేసుకుంటే 1-2% బ్యాడ్ కామెంట్స్. నా ఛానల్లో మ్యాక్సిమం ఎక్కువ రావు బ్యాడ్ కామెంట్స్, ఎక్కువ పాజిటివే వస్తాయి కాబట్టి. సో 1 or 2 దానికి నేను ఎందుకు డౌన్ అయిపోవాలి? ఆబ్వియస్లీ ఇంతమంది జనాలకి అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో అందరికీ నచ్చము, బట్ నచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జగదాత్రి సీరియల్ ఆల్మోస్ట్ 260 ఎపిసోడ్స్ అని స్టార్టింగ్ చెప్పండి డైరెక్టర్ గారు. స్టోరీలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, కీ పాయింట్ మీ క్యారెక్టర్లో? నా క్యారెక్టర్ ఏంటంటే, ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నాను అనమాట. సో ఇది కంప్లీట్లీ నెగిటివ్ కాదు, నెగిటివ్ తో కూడిన ఒక జలస్ తో కూడిన కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ కి. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నెగిటివ్ అంటే అరిచేయడం అట్లా అనే కాకుండా, ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించవచ్చు నెగిటివ్ లో అనే దానికి నాకు మంచిగా అనిపించింది ఈ క్యారెక్టర్. అండ్ ఏంటంటే డామినేటింగ్ నెగిటివ్, అండ్ అందులోనే ఒక లాజిక్. నేను చేసే క్యారెక్టర్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు నెగిటివ్ గా అరుస్తుంది అని కాదు. మీరు గమనిస్తే చాలా మంది లేడీస్ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే, నేను మాట్లాడే ప్రతి మాటలోని లాజిక్ ఉంటది. ఇప్పుడు నేను ఒక ఇంటి కోడల్ని, ఆ ఇంట్లో నా ఆడబడుచు ఉన్నది అంటే జనరల్ గా ఎవరికి నచ్చదు. ఇది ప్రాక్టికల్ బయట ఫ్యామిలీస్ లో కూడా ఉండేదే. కాకపోతే మనం సీరియల్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది, కానీ ఎవ్రీ ఫ్యామిలీలో ఇది ఫేస్ చేస్తున్నారు. ఆ ఇంటి ఆడబడుచు ఇంట్లో ఉండి తను మనల్ని డామినేట్ చేస్తుంది అంటే, ఆ ఇంటి కోడలు ఎవరైనా సరే భరించలేరు అనమాట. అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నాను నేను. డైలాగ్ చెప్పొచ్చు కదా? ఇంకా ఆపు, పకెలు
అంటూ ఉంటాను. అది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే సినిమా డైలాగ్ పక్కెళ్ళాడుకో అది రన్ అవుతూ ఉంటుంది నా మైండ్లో. సో ఎక్కువ అది చెప్తాను అనమాట తనకి. ఎంజాయ్ చేస్తుంటాను అటు చిన్న చిన్నవి. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీ సీరియల్ ఎన్ని ప్రమోషనల్ వీడియోస్ చూస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు మీ జగదాత్రి కొన్ని సీన్స్ సాంగ్లు పెట్టి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉంటారు. దీప్తి గారి ఫ్యాన్ పేజ్లు కానీ జగదాత్రి సపరేట్ ఫ్యాన్ పేజ్లు కూడా ఉన్నాయి చాలా దగ్గర. ఆడియన్స్కి ఎందుకు కనెక్ట్ అయిందంటే ఏం చెప్తారు? ఎందుకు కనెక్ట్ అయిందంటే కంటెంట్ అండి. ఆ కంటెంట్ లేకపోతే కనెక్ట్ అవ్వలేరు. చాలా సీరియల్స్ ఇప్పుడు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ నేను కూడా సీరియల్స్ చూడను ఇంట్లో. నన్ను అడిగితే నేనే పర్సనల్గా చూడను ఇంట్లో. కానీ మా ఇంట్లో కూడా ఎక్కువగా సీరియల్స్ చూడరు. బట్ జగదాత్రి ఎందుకు ఎక్కువ మంది చూస్తున్నారంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఇంట్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అలాగే ఈ సొసైటీని కూడా తన రెస్పాన్సిబుల్గా చూడాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది ఎవ్రీబడి కనెక్ట్ అవుతారు. సో మెయిన్ కంటెంట్. జగదాత్రి హిట్ అబౌట్ కంటెంట్ అండి. సీరియల్ చూడరు కానీ 260 ఎపిసోడ్స్ చేస్తారు ఆల్మోస్ట్. ఇంకా వెళ్తూనే ఉంటాయి ఎపిసోడ్స్. జీ తెలుగుతో మీ అనుబంధం ఎట్లాంటిది? నేను జీ తెలుగుకి వచ్చి జస్ట్ 1 year అయింది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ జీ తెలుగుతో నా అనుబంధం చెప్పాలంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. ఈ కొద్ది కాలంలో కూడా నేను చాలా చాలా కంఫర్టబుల్గా వర్క్ చేస్తున్నాను అయితే చెప్పగలనండి. ఎందుకంటే 1 year అయినా కూడా అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు జీ తెలుగుతో. అయినా కూడా నేను చాలా చాలా కంఫర్ట్గా నా కంఫర్ట్ జోన్లో వర్క్ చేయడానికి రీజన్ జీ తెలుగు. దానికి మటుకు నేను ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు కొన్ని డేట్లు మేనేజ్ చేసుకున్నారు, షూటింగ్ 2 సీరియల్స్ అట్లా డేట్స్ మేనేజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ యాజ్ ఏ యూట్యూబర్ యూట్యూబ్ కూడా రన్ చేస్తూ ఉంటారు కదా, డేట్లు టైమింగ్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు? అదేనండి పెద్ద టాస్క్. షూటింగ్ చేయడం పెద్ద విషయం కాదు. డేట్లు మేనేజ్ చేయడం ఉంటుంది చూడండి, అది చాలా చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఈ రోజు వీళ్ళ షూట్ పెట్టుకుంటారు, వీళ్ళ షూట్ సేమ్ డే ఒక్కొక్కసారి క్లాష్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఏమంటారు, ఇప్పుడు సపోజ్ ఈ మన జేడి సీరియల్ అయితే టెలికాస్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే ఖచ్చితంగా మనం వీళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వాలి కదా, అది మనం ఆపలేం కదా. అట్లా ఇంపార్టెన్స్ బట్టి మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట డేట్స్. ఓకే. ఇప్పుడంటే ఇప్పుడు కొంతమంది రీసెంట్గా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి కానీ సోషల్ మీడియా పరంగా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేసి ఇంకా వైరల్ అవుదాం అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే, చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు రీసెంట్గా. అంటే వీళ్ళ పరంగా సరిగ్గా వెళ్ళట్లేదు, మాకు కూడా ఇంట్రెస్ట్ అని ఏడుపుతో కొంతమంది చేసేవి కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా? యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కటే సరిపోదండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ మన కంటెంట్ మీద మనకి కాదు, కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. కంటెంట్ కరెక్ట్ అయ్యి ఉండాలి. ఏదో చేస్తే వైరల్ అయిపోతే చాలు అనేది అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదండి. నన్ను అడిగితే వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా జరిగేది. అది మన చేతుల్లో ఏం లేదు కదా. సో ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కంటెంట్ నమ్ముకోండి. మనం ఏం చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ డాన్సింగ్ అయితే డాన్సర్లు ఎంతో మంది ఉన్నారు. మన యూనిక్నెస్ ఏంటి? ఇఫ్ సింగింగ్ అంటే సింగింగ్ చాలా మంది పాడతారు, అందులో మన యూనిక్నెస్ ఏంటి? అట్లా అనమాట. అలా డిఫరెంట్గా ఏదైనా జోనర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే నాకు బిర్యానీ అంటే ఇష్టం. ఆమె బిర్యానీ గర్ల్. నేను బిర్యానీ బాగా. ఇంకా మీకు ఫేవరెట్ జ్యూస్లు కానీ ఇలాగా? నేను ఫ్రూట్స్ తిన్ను, స్వీట్స్ తిన్ను. ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను. అంటే ముక్కలేందే ముద్ద దిగదు అనమాట. సేమ్ నాలాగా నేను కూడా అంతే, ముక్కలేందే ముద్ద దిగదండి. అంటే కొన్ని అంటే మీ ఫేవరెట్ హీరో కానీ కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ చూస్తుంటే ఎక్కువ సాంగ్స్ రీసెంట్గా వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటున్నారు అనిపించింది. అంటే ఐటమ్ టైటిల్ సాంగ్స్ కానీ ఆ టైప్లో. యాక్చువల్లీ నాకు అట్లా ఏముండదండి. ఏది ట్రెండింగ్ ఉంటే చేసి పడేస్తే ఓ పని అయిపోద్ది అన్నట్టు చేస్తాను అంతే. ఉన్న కాస్త టైంలో అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నా చేతుల్లో ఉండదు. నేను చేస్తా, నాకు నచ్చినట్టు నేను చేస్తా. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకా వాళ్ళకే వదిలేస్తాను అనమాట. కాకపోతే ట్రెండింగ్ లో ఉన్నో చేస్తాను అంతే. మీ ఫేవరెట్ హీరో? అట్లా ఎవరు లేరు యాక్చువల్లీ. అలా ఏం లేరు. కాలేజ్ టైంలో ప్రభాస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు. మా ఆయనే నా హీరో. కల్కి కోసం ఎగర్లీ వెయిటింగ్. చాలా వెయిటింగ్, చాలా చాలా వెయిటింగ్. చూసాను.
సూపర్ ఉంది అసలు. ఆయన బండేసుకొని రోడ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడే నేను ఇందాకలే చూసాను పోస్ట్, జైపూర్లో తిరుగుతున్నారు ఆయన. సో నాగ్ అశ్విన్ గారి గురించి చూడాలనుకుంటున్నాను మూవీ. ఎట్లా టేకింగ్, ఆ మేకింగ్ ఎట్లా ఉంటుందని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. టికెట్లు ఉంటే ఇప్పించండి. ఆ వెహికల్ తెస్తే ఇక్కడ మీరు డ్రైవ్ చేసేస్తారా? చేస్తా, ఎందుకు చేయను, హ్యాపీగా చేస్తా. ఐ వాజ్ ఎక్సైటెడ్. డ్రైవ్ చేస్తానా నీలిమా గారు, గుర్తుపెట్టుకోండి పాయింట్ ఫస్ట్. ఓకే, జగదాత్రి సీరియల్ గురించి ఆడియన్స్ ఫైనల్ గా. సో ఇంతవరకు జగదాత్రి సీరియల్ని చాలా 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 బాగా ఆదరిస్తున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా తిట్టుకుంటున్నారు, దానికి కూడా ఐఎమ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు తిట్టుకుంటున్నారు అంటే నేను అంతలాగా మిమ్మల్ని ఇరిటేట్ చేయగలుగుతున్నాననే కదా అర్థం. నేను అది ఖచ్చితంగా కాంప్లిమెంట్గానే తీసుకుంటాను. అండ్ సీరియల్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు, ఇంత సక్సెస్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. అంటే స్టార్టింగ్ మనం ప్రాజెక్ట్ ఓకే చేస్తే అప్పుడు ఎలా ఉంటుందేమో మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. బట్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ అస్సలు మీరు ఆగకండి, ముందుంది ముసళ్ళ పండగ. చాలా చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది కంటెంట్ అయితే మటుకు అసలు మీరు ఊహించలేరు. చాలా మంది ఇక్కడ కూడా ఏంటి అంటే సీరియల్లో లేదు, ఒక మూవీలా ఉంది కంటెంట్ కూడా. ఎందుకంటే మేము ఫాస్ట్గా ఉంటుంది మాది, అక్కడ సీరియల్ లాగా ల్యాగ్ ఉండదు. మీరు చూస్తే కనుక మన సీరియల్లో ల్యాగ్ ఉండదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది కంటెంట్ అంతా కూడా. సో ఇక మీదటి నుంచి కూడా ఇలానే ఇంతకన్నా మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు టైం నాకు ఇచ్చినందుకు మీ వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.